వయసుకొచ్చిన పిల్లలతోని గిట్లా మాట్లాడారనుకోండి, మనకే మొదటికి ముప్పొత్తది. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఇక్కడైతే 5:30కు పొద్దున 5:30కు లేషినా. రాత్రంతా వర్షం పడ్డది. మాకెంత వర్షం పడ్డా గూడా మాకైతే బోర్‌ల నీళ్లయిపోయినట్టు. అసలు బోర్‌ల నీళ్లు ఒక్క చుక్క లేదు. ఇట్లా మోటర్ ఎత్తానో లేదో అట్లా నీళ్లయిపోతానన్నట్టు. నీళ్ల పరేషాని మాత్రం 3, 4 రోజుల నుంచి బాగయింది. నెల రోజులుగా ఎక్కువుండే. కానీ 3, 4 రోజుల నుంచి ఎక్కువయిందన్నట్టు. ఇక్కడ మా పిల్లలైతే ఇంక వండుకోలే. 3, 4 రోజుల నుంచి ఎగ్జామ్స్ నడిచినాయి ఎఫ్ఏ1. అవి చదివిర్రు. ఇగ చదివిర్రంటే చదివిర్రు గంతే. ఇగ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారన్నట్టు. ఇగ పొద్దున్న లేపకు మమ్మీ అన్నారు. అందుకని చెప్పి వాళ్ళ పడుకోబెట్టినా. మీరే తమిళ్ చదివిర్రు గదా! వయసుగచ్చిన పిల్లలు, అది మగ పిల్లలే గాని, ఆడపిల్లలే గాని, గాళ్ళతోని ఎట్లా మాట్లాడాలి? అసలు ఏంది ముప్పు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూత్తారా? చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే లైక్ ఇయ్యండి. ఇంకా నచ్చితే హైప్ ఇయ్యండి. ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టునే ఇట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటారా? మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో పిల్లలుంటారు. ఆ పిల్లలు వయసుకత్తరు. వయసుకొచ్చినప్పుడు మనం చేసే తప్పు పనులు ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. నేను గూడా కొన్ని తప్పు పనులు చేసినా, ఆ తప్పు పనులు గూడా మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అయింది. అది మా ఆయన చెప్పే వరకు నాకు తెలవది. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రాములు, ఫేస్‌బుక్కులు, ట్విట్టర్‌లు ఇవన్నీ నాకేమి తెలవది. అవన్నీ గూడా నేను ఫాలో గాను. నా లైఫ్ నేను, నా పిల్లలు, నా హస్బెండ్ ఇంతే నా ప్రపంచం. అంతకు మించి వేరే ప్రపంచం తెలవది. వేరే వేరే టాపిక్ గూడా నాకు తెలవది. మా ఆయన చెప్పే వరకు గూడా నాకు తెలవదన్నట్టు. అట్లా బతుకుతానా. కానీ నా అసంటోళ్ళు, నా లెక్క బతికేటోళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా మంచిగా పనికొస్తది. ఎందుకంటే మనకేం తెలవదు గదా! బయట ప్రపంచం గురించి. మన పిల్లలు ఎట్లుండాలనేది మనం అట్లా అనుకుంటాం. కానీ పిల్లల లోపల ఎంత మార్పొత్తందనేది మనకు తెలవది. మన పిల్లలు మన కడుపులో పుట్టి, పెరిగి అంత పెద్ద చేసినా గూడా మన పిల్లలు మనకు చిన్నగానే కనబడతారు. ఆ చిన్నగుండడం వల్ల మనం కొన్ని మాటలు వదులుతాం. కొన్ని మనం అండర్‌లో పెట్టుకోవాలని చూస్తాం. అవన్నీ గూడా తప్పు. అదేందన్నది వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే నేను చెప్పుకుంటూనే పోతానే గానీ అసలిక్కడ ఏం జేత్తానని చెప్తలేను గదా! ఇయాల నేను స్వీట్ కార్న్‌తోని చట్పట ఉప్పు, కారం వేసుకొని మంచిగా వర్షం పడతాంటే బయట వర్షం పడతాంటే వేడి వేడిగా స్వీట్ కార్న్‌లు తింటే సూపర్ టేస్ట్ ఉంటది గదా! అయితే అది పొద్దున పిల్లల కోసం చేసి పెడతాను. అంతే కాకుండా నేనైతే ఈరోజు సింపుల్‌గానే డే అయితే జరిగిపోతది. కానీ ఈ టాపిక్ మాత్రం మస్తు ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల గురించి మనం చెప్పొద్దు. అసలు వాటి గురించి మన పిల్లలకు అసలు టాపిక్‌లు వాళ్ళకి చెప్పొద్దు. మనం గూడా వాళ్ళ మీద అలాంటి రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు గూడా అనొద్దు. ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముంగటనే పెరుగుతారు గదా! వాళ్ళను మనం ఏమనుకుంటాం, మా పిల్లలు చిన్నగానే ఉన్నారు. చిన్నగున్నప్పుడు మనం ఎట్లా బెదిరించినాం, ఎట్లా కొట్టినాం, ఎట్లా మాటలు వదిలినాము గట్లనే అనుకుంటాం. కానీ పిల్లల్లో హార్మోన్ ఇంబాలెన్స్ అని అయితది. పిల్లల్ల 14, 13 ఆడపిల్లలకైతే 12 నుంచి, మగ పిల్లలకైతే 13-14 నుంచి వాళ్ళలో అనుకోకుండానే మనకు తెలవకుండానే హార్మోన్స్ అనేవి చేంజ్ అయితా ఉంటాయి. మన ఆడపిల్లలకు ఎట్లా హార్మోన్స్ చేంజ్ అయితాయో బాడీలో అట్లనే మైండ్‌లో గూడా చేంజ్ అయితాయి. అంటే వాళ్ళు ఏ మాట అన్నా గూడా ఒకలాగా రియాక్ట్ అయితారు. మగ పిల్లలైతే కోపం అనేది ఎక్కువైతది. ఆడపిల్లలైతే కోపం ఉన్నా గూడా అణుచుకొని ఉంటారు. కానీ వాళ్ళు చెప్పిన మాట ఇన్నట్టే యాక్ట్ చేస్తారు గానీ ఆడపిల్లలలో గూడా మార్పులనేవి జరుగుతాయి. మనం అనుకుంటాం వాళ్ళకు బాడీ పరంగానే చేంజ్ అయితాయని. అంటే ఆడపిల్లలు మెచ్యూర్డ్ కావడము. అంతే గాకుండా మగ పిల్లలైతే కొంచెము గొంతు అనేది చేంజ్ కావడము, కొన్ని మీసాలు, గడ్డాలు అలాంటివి రావడము, అలాంటివి మనం అనుకుంటాం. అవి కనిపించే లక్షణాలు. కానీ కనబడని లక్షణాలు అవి మనకు మనం అవి చూడం. అవి మనకు తెలవదు కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారు పిల్లలు. అది ఏం ఫేస్ చేస్తారనేది కూడా చెప్తా. ఇక్కడైతే నేను కర్రీ చేత్తానా. ఏం కర్రీ చేత్తానంటే మన తెలంగాణ స్పెషల్ అల్సికి పల్లి. అదైతే ఎత్తానా. దీన్ని తెలుగులో ఏమంటారో నాకైతే గుర్తుకత్తలేదు. నేను ఎప్పుడు అలసికపల్లి, అలసికపల్లి అనేసి నాకసల ఆ తెలుగు వర్డ్ అనేది మర్చిపోయినా. దీన్ని తెలుగులో ఏమంటారో ఒకవేళ ఇక్కడి వరకు జూస్తే దీన్ని తెలుగులో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక్కడైతే నేను కర్రీ అయితే ఎత్తానా సింపుల్‌గానే. మనం ఏం లేదు ఉప్పు, కారం, టమాటాలేసుకొని చేసినట్టుగానే గట్లనే ఎత్తానా. ఇక్కడ సింపుల్‌గానే ఎత్తానా. దీని స్పెషల్ అయితే ఏమి లేదు. అంతే కాకుండా పిల్లలకు స్వీట్ కార్న్ అయితే ఎత్తాను. అందుకని సింపుల్‌గానే అయిపోతదన్నట్టు డే. అయితే ఆ మార్పులు మనకు కళ్ళకు గనబడాయి. ఆ మార్పులు కనబడకపోయేసరికి మనం బయట కనబడే మార్పులు అంటే మెచ్యూర్డ్ అయిన వాటిని చూసి మనం మన పిల్లలు పెద్దోళ్ళయ్యిరని అనుకుంటాం గానీ, అవి కళ్ళకు కనబడతాయి గానీ, వాళ్ళ మనసు ఏంది? వాళ్ళ మనసులో ఏం మార్పొచ్చింది? అసలు వాళ్ళ మాట వింటార్రా? లేదా? ఆళ్ళని ఏం చేస్తానం? అనేది ఏమి ఆలోచించం.
అంతే గాకుండా ఏందంటే, మనం ఆ ఏజ్ నుంచి ఈడికొచ్చినాం అనేది గూడా మనం ఆలోచించం. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే 90% మొత్తం పిల్లలు జాగ్రత్తగా చూసుకునేది, పిల్లల బాగోగులు చూసుకునేది, వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళకు పెళ్ళిళ్ళయి, పిల్లలయ్యే వరకు గూడా మొత్తం మన హ్యాండ్ ఓవర్‌లోనే జరుగుతది. కాబట్టి పిల్లలు పెరుగుతాంటే వాళ్ళలో మార్పులు బాడీ పరంగా అయినట్టుగానే మనసు గూడా అయితదనే విషయం మనం మర్చిపోతాం. మగవాళ్ళంటే బయట తిరుగుతారు, వస్తారు. వాళ్ళు ఒక అరగంట, గంట పిల్లలతోని స్పెండ్ చేత్తరు. అదంతా జరిగిపోతది. వాళ్ళకి వాళ్ళ డ్యాడే మంచిగా కనపడతాడు. మనం ఇంట్లో ఉంటాం గదా! మనకు ఇంట్లో మన పిల్లలు సతాయిస్తా ఉంటే అవన్నీ చేస్తా ఉంటే మనకు కోపమొచ్చి మాటలనేవి వదులుతా ఉంటాం, కొడతా ఉంటాం. చిన్నప్పుడు కొట్టినట్టుగా పెద్ద పెరిగిన తర్వాత కొడితే పిల్లలకు నచ్చది. దానివల్ల మనం ఎంత ఫేస్ అయితాం అనేది నేను చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఎందుకంటే నేను గూడా ఒక వారం కిందట ఫేస్ జేషిన. అది మా ఆయన జెప్పే వరకు గూడా నాకు తెలవలేదు. దానివల్ల నేను గూడా చేంజ్ అయినా. దాంతో పాటు మీరు గూడా మీ మీ పిల్లలతోని ఏ విధంగా మాట్లాడాలి అనేది గూడా ఈ వీడియోలో షేర్ జేసుకుందాం. ఇక్కడైతే నేను ఉడకబెట్టలేదు అలసికి పల్లి డైరెక్ట్ ఏషిన. ఉప్పు, కారం, టమాటా, ధనియా, జీలకర్ర అన్నీ మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడికే వరకు ఉడికించుకుందాం. అంటే మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం. అయితే మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మ్యాటర్ జెప్తా ఫస్ట్. ఒక అమ్మాయి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయి మొత్తం పిల్లల గురించే చెప్తది. పిల్లలు ఇట్లుండాలే, అట్లుండాలే, తల్లులు ఇట్లనొద్దు, తండ్రులు ఇట్లనొద్దు అని చెప్పి ఆమె వీడియోస్ అన్నీ గూడా అవే ఉంటాయి. నేను గూడా తర్వాత మా ఆయన చెప్పిన తర్వాత చూసిన. కానీ అవి కొన్ని రాంగ్. ఎందుకంటే ప్రతి ఇంట్ల పిల్లలు ఒకే రకంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ పెంచే పెంపకాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న వెదర్‌ను బట్టి పిల్లలు చేంజ్ అవుతారు. కానీ ఆమె చెప్పిందేందంటే నిజంగా ఫారెన్ పిల్లలు ఎంత తల్లిదండ్రులతోని ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పేస్తారు అని చెప్తుంది. ఫారెన్ పిల్లలంట వాళ్ళు ఎవ్వరు ఏమున్నా, ఏ ఫీలింగున్నా, ఎలాంటి ఫీలింగున్నా గూడా తల్లిదండ్రులతోని పేరెంట్స్ దగ్గరికి వెళ్లి డైరెక్ట్ చెప్తారంట. మన ఇండియాలో ఉన్న పిల్లలట డైరెక్ట్ చెప్పరు. ఏదున్నా మనసులో దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు అట్లా సతాయిస్తారు. అట్లా టార్చర్ చేయడం వల్ల పిల్లలు ఏం చెప్పాలనో, ఏం చెప్పొద్దో తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారో, కొడతారో అని చెప్పి భయపడి మనకి ఏమి చెప్పకుండా వాళ్ళ లోపల వాళ్ళే మదన పడతారంట. ఇది కరెక్ట్ గాదు. మనం గూడా ఫారెన్ వాళ్ళలాగా ఫ్రీడమ్ ఇయ్యాలే. ఫారెన్ వాళ్ళలాగా మనం గూడా స్వేచ్ఛనియ్యాలే పిల్లలను అని చెప్పింది. ఇది మా ఆయన గూడా జెప్పిండు. ఇట్లా లేదు జనరేషన్ నువ్వు పెద్దగా అయిండు. వాడిని కొట్టొద్దు, తిట్టొద్దు, నానా మాటలనొద్దు. వాళ్ళు చదివినా, చదవకపోయినా ప్రేమగా చెప్పాలి అని చెప్పిండు. ఇంతవరకు బానే ఉంది. ఆమె జెప్పింది గూడా బానే ఉంది. ఇక్కడ నాకొక డౌటొచ్చింది. నేను డౌట్ పడిందేందంటే, ఫారెన్ పిల్లలు వాళ్ళ కల్చర్ వేరు. వాళ్ళు వేసుకునే డ్రెస్ గాని, వాళ్ళు మాట్లాడే పద్ధతి గాని, వాళ్ళ పెంపకం గాని అంతా గూడా డిఫరెంట్. వాళ్ళలాగా ఫాస్ట్‌గుండాలంటే ఇండియన్ వాళ్ళు 90% మన భారతదేశంలో 90% వాళ్ళ కల్చర్‌లోనే ఎళ్ళిపోయినాం. ఎందుకంటే డ్రెస్ పరంగా గాని, ఇంగ్లీష్ మాట్లాడడం పరంగా గాని, ఇంగ్లీష్ మీడియాలే గాని అన్నీ గూడా వాళ్ళలానే మారిపోయింది. మారిపోవడం వల్ల మన దాంట్లో ఏమైంది? వాళ్ళలాగా 2, 3 పెళ్ళిళ్ళు, ఆ! 2, 3 పెళ్ళిళ్ళు, ఒకరిని పెళ్లి గాకముందే లవ్వర్లు ఇలాంటివి అయితే మెయింటైన్ జేసి లైఫ్ అయితే స్పాయిల్ చేసుకుంటున్నారా లేదా? వాళ్ళలానే విచ్చలవిడిగా మనం తిరగలేం. మనకంటూ ఒక భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఉంది గాబట్టి వాళ్ళలాగా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకున్నా ఎంతో కొంత మొహమాటము, మర్యాద అనేది మనకు ఇండియా వాళ్ళకిచ్చిండు. భారతదేశంలో ఆడవాళ్ళకి అట్లా ఇచ్చిండు. అది ఇండియన్ కల్చర్‌కి మాత్రమే ఉన్నది. వెస్టర్న్ కల్చర్‌కు లేదు. కాబట్టి మన పిల్లలు అందుకే మనతోని అంత ఫ్రీగా ఉండరు. వాళ్ళ మనసులో ఏ బాధున్నా చెప్పుకునే అంత ఫ్రీ అయితే ఉండరు. ఎంత ఫ్రీగున్నా గూడా. అది 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 భారతదేశంలో ఉన్న మంచి సంప్రదాయం అన్నట్టు. మంచి అలవాటన్నట్టు. మనం అట్లా నేర్పుతాం. మన అమ్మ వాళ్ళు ఎట్లా నేర్పిర్రో మన పిల్లలకు గూడా అట్లనే నేర్పుతాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు అదంతా నడవదట. వాళ్ళకేదున్నా గూడా మనమే అణిగి మణిగి ఉండాలనట. మన కోపమొచ్చినా, వాళ్ళకి కోపమొచ్చినా మనమే సైలెంట్‌గుండాలనట అని జెప్పి మా ఆయనైతే అన్నాడు. ఆ అమ్మాయి గూడా అదే జెప్పింది. అంతే గాకుండా ఎప్పుడు గాని మన పిల్లల్ని మన పిల్లలుగానే చూసుకోవాలి. వేరే పిల్లలతోని పోల్చొద్దు. ఎందుకంటే నువ్వు చదువుతలేవు, పలానా పిల్లగాడు మంచిగా చదువుతాండు, పలానా పిల్లకు మంచిగా మార్క్స్ వచ్చినాయి, నువ్వెప్పుడు చదువుతావు, నీకసలు టాలెంటే లేదు, వాళ్ళకి టాలెంట్ ఉన్నది, నీకు లేదు అని చెప్పి వాళ్ళను కించపరిచే మాటలు, వాళ్ళని బాధ పెట్టే మాటలు గూడా ఒక వయసుకొచ్చిన పిల్లలతోని మాట్లాడొద్దు. కానీ మనమేం చేస్తాం, మన తల్లిదండ్రులుగా ఉన్నాం గాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు, మన పిల్లలను మనం ఒక హై రేంజ్‌లో చూడాలే, చదవకపోయినా గూడా మనం కోప్పడతాం. కానీ అట్లా గాదట. ఎందుకు అంటే మనకేమున్నదో మనం మన పిల్లలకి ఏ టాలెంట్ ఉన్నదో గండ్లనే ఇంట్రెస్ట్ చూపియాలి గానీ, వానికి లేని టాలెంట్, వానికి ఇష్టం లేని టాలెంట్ మీద మనం రుద్దడం గూడా తప్పు. ఎందుకంటే వయసుకొచ్చిర్రు గాబట్టి మనకు వాళ్ళ గురించి తెలవది. వాళ్ళకేమిష్టమో, ఏమిష్టం లేదో అని తెలవది.
అట్లా అని చెప్పి ఇక మా ఆయనైతే అన్నాడు, నువ్వేదున్నా కూడా ముఖం మీద తిట్టడం గాని, కొట్టడం గాని, అనడం గాని, వాళ్ళ పిల్లలు మంచిదవుతారని చెప్పి ఇట్లా పిల్లలు అనకే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అట్లా లేదు. కాబట్టి మనమే అణిగిమణిగుండాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనము వయసులో ఉన్నప్పుడు ఉన్న జనరేషను, ఇప్పుడున్న జనరేషన్ అంతా వేరు. నిజం చెప్పాలంటే మనం మనం వయసులో ఉన్నప్పుడు, మన జనరేషన్‌లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు బాధపడేది అన్నీ గూడా మనకు తెలిసేది గాదు. వాళ్ళు తొందరగా పడుకునేటోళ్ళు, మనం తొందరగా పడుకోమనేటోళ్ళు. మనం పడుకున్న తర్వాత వాళ్ళు ముచ్చట్లు చెప్పుకునేటోళ్ళు. కష్టాలు, నష్టాలు, అప్పులు అన్నీ గూడా చెప్పుకునేటోళ్ళు. మనం ఒకవేళ నిద్రలో మెలకువై వినేటోళ్ళం. విన్నది మనసులో పెట్టుకునేటోళ్ళం. పడుకునేటోళ్ళం. నేనైతే ఇంతే, మా అమ్మ నాన్నలు చెప్పుకుంటా అంటే సడెన్‌గా లేవడం, ఆ అమ్మ కష్టాలు వినడం అలాంటివైతే చేసేదాన్ని. అవి మనసులో పెట్టుకునేదాన్ని. ఎప్పుడు గాని మన పిల్లలకు మన కష్టాలు చెప్పొద్దట. మేమంతా ఇన్ని సంపాదించినాం, ఇన్నున్నయి, ఇన్ని కష్టాలు పడతాన్నాం, ఇన్ని ఫీజులు కడతాన్నామని మనం చెప్తాం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు. మన బాధలు చెప్పుకుంటాం. కానీ అట్లాంటివి చెప్పొద్దట. అలాంటివి గూడా మీరు జెప్పొద్దు. వయసుకొచ్చిన పిల్లలతోని ఇలాంటి మాటలు గూడా జెప్పొద్దు. నేను చెప్పేదాన్ని. అందుకని జెప్పి నేను గూడా మార్చుకున్నా. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పొద్దట. చెప్పడం వల్ల వాళ్ళకు మనం చెప్పే మాటలు విని వాళ్ళకసలు ఏంది సుత్తి అన్నట్టు అయిపోతదట. ఇక్కడ జూత్తారు గదా! ఇక్కడ పెరి పెరి మసాలా అనేది మీకు జూపిత్తానా. రేషన్ తీసుకొచ్చినాం. ఆ రేషను మీరు జూసిర్రు గదా! అవి ఎంతున్నయి? కొన్నే ఉన్నాయి. ఒక 10 ఉన్నాయి గావచ్చు. వాటికి రూ. 3000 అయింది. ఇప్పుడు ఈ 3000 అయిందని గూడా మన పిల్లలకి జెప్పొద్దు. మనమే. ఎందుకంటే మనం పడే స్ట్రగుల్స్ మనమే జెప్పుకోవాలి గానీ పిల్లలకు జెప్పొద్దు. అంతే గాకుండా అక్కడ పెరి పెరి మసాలా జూపిచ్చినా గదా! ఆ పెరి పెరి మసాలా ఒక సిస్టర్ అయితే అడిగింది. మీరు వేసేది ఏంటిది ఆ పౌడర్ అని జెప్పి అడిగింది. పెరి పెరి మసాలా సిస్టర్. అన్నిట్లో ఏసుకోవచ్చు. ఇడ్లీ, దోస అలాంటి వాటిలో గూడా ఏసుకోవచ్చు. కర్రీలో గూడా వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటదన్నట్టు. ఇంకా మా ఆయన, మా పిల్లలు ఆఫీస్‌కెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా ఇల్లంతా ఊడ్చుకుంటా ఇంతకుముందు బకెట్లు చూపించినా గదా! ఆ బకెట్లయితే నీళ్లు లేకపోయేసరికి బకెట్లల్ల మనం చిన్నగున్నప్పుడు బిందెలల్ల, బకెట్లల్ల, డ్రమ్ములల్ల పట్టుకునేటోళ్ళం గదా! అట్లా పట్టుకొని పెట్టుకున్నా. ఎందుకంటే నీళ్లు లేకపోయేసరికి. ఇక్కడైతే మధ్యాహ్నం 2 అయింది. నమాజ్ చదువుకునే టైం అయిందని చెప్పి నమాజ్ అయితే చదువుకున్నా. ఆ తర్వాత వర్షం పడతాంది. ఒకసారి నీళ్ళ మోటర్ ఏద్దామని చెప్పి టెర్రస్ మీదకైతే వచ్చిన. వర్షం అయితే పడతాంది గానీ నీళ్ళైతే ఉంటలేవు. బోర్ ఏపియాల కావచ్చు. చూడాలే. బోర్ ఏపిత్తాం అనుకుంటా. ఇక్కడైతే వాతావరణం చల్లగున్నది. బీదికొచ్చిన మంచిగా. ఇట్లయితున్నది. అంటే మన పిల్లలతోని మనకి ఏ ఒపీనియన్ ఉన్నా గూడా వాళ్ళు మనతోని మాట్లాడుకునేలా, అంటే వాళ్ళ కష్టాలు మనకు చెప్పుకునే అంత ప్రేమగుండన్నట. మీరు జూత్తారు గదా! ఇప్పటి జనరేషన్ ఎట్లుంటాంది. చెప్పనే చెప్పొద్దు. మనమే అన్నిటికి అణిగిమణిగుండాలి. మనకు కోపమొచ్చినా మనమే, వాళ్ళకి కోపమొచ్చినా మనమే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌ల పిల్లలు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలే, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఒక మెట్టు కిందికి దిగాల్సిందే అని నేను దెలుసుకున్నా. అట్లనే మీరు గూడా వయసుకొచ్చిన పిల్లలతోని కొడతార్రా, తిడతార్రా, "నువ్వు వేస్ట్ గానివిరా, నువ్వు వేస్ట్ దానివి, వాళ్ళు మంచిగా చదువుతారు, వీళ్ళు మంచిగా చదువుతారని" చెప్పి నానా మాటలంటార్రా. గట్ల అన్నారనుకోండి, ఖచ్చితంగా పిల్లలకు మనం నచ్చం. మనం ఎనిమిలాగా కనబడతాం. వాళ్ళకు మనం చెప్పిన మాట నచ్చక మనల్ని దూరం చేసుకుంటారు. మనతోని తక్కువ మాట్లాడతారు. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ప్రేమగా పడుకునే ముందు ఒక హగ్గు, తీసుకొని ముద్దు పెట్టి, "ఇయాల ఎట్లా జరిగింది నాన్న" అని చెప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడాలనట. అట్లా మాట్లాడితే పిల్లల మనసు లోపల ఏమున్నది అనే విషయం తెలుస్తది. వాళ్ళు చెప్పరాని ప్రాబ్లమ్ గూడా మనతోని ఈజీగా చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడు మన స్కూల్‌లో ఒక అమ్మాయి మనతోని మాట్లాడితే, "అరే! నిన్ను చూస్తాందిరా, నిన్ను నవ్వుతందా" అని చెప్పి, "నేను లవ్ చేస్తాందా" అని చెప్పి మన సిట్యుయేషన్‌లు వినే ఉంటాం, చూసే ఉంటాం, అనుభవించే ఉంటాం. అలాంటి సిట్యుయేషన్‌లు కూడా ఫేస్ చేస్తారు. అలాంటి సిట్యుయేషన్‌లు కూడా మనతోని క్యాజువల్‌గా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మనము ఫ్రెండ్లీగానే ఉండాలి. అమ్మలాగా, నాన్నలాగా అయితే ఉండొద్దు. ఫ్రెండ్లీలాగా ఉన్నప్పుడే పిల్లల లోపల ఉన్న బాధలన్నీ గూడా మనతో షేర్ చేసుకుంటూ, చదవకపోతే చదవకపోని, మన పిల్లలకి ఏ టాలెంట్ ఉందో దాంట్లోనే లైఫ్ సెటిల్ అయితది. ఆడికి ఎవరికో ర్యాంక్ ఫస్ట్ వచ్చిందని మన పిల్లలు ర్యాంక్ ఫస్ట్ రావాలని కోరుకోవడం తప్పు. అట్లా బాధ పెట్టడం గూడా తప్పు. అంతే గదా! వయసుకొచ్చిన పిల్లలతోని మనం కొంచెం ఒక మెట్టు దిగే మాట్లాడాలి. వాళ్ళ మనసు నొప్పించే మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడున్న జనరేషన్ మంచిగా లేదు గాబట్టి. నుంచి మీరైనా ఒక మెట్టు దిగి పిల్లల కోపాన్ని అర్థం జేసుకోండి. మనసుని అర్థం జేసుకొని మంచిగా మాట్లాడండి. ఇగ మరి వీడియో మీకు నచ్చితే, ఇది నిజమే కరెక్టే అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఎయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్నయితే కలుస్తా మరి. అంతవరకుంటా మరి. నమస్తే.
సెలవు.